కోట్ల రూపాయల చేతులు మారుతున్న గంజాయి వ్యాపారంలో స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు మీడియా ముసుగు వేసుకుని గంజాయి వ్యాపారం చేసేవారు. గంజాయి స్మగ్లర్లకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులను మాత్రమే చూశాం. ఇలాంటి కొందరు జర్నలిస్టులు గతంలో జైలుకు వెళ్లిన ఘటనలు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల జరిగాయి. నర్సీపట్నం ప్రాంతంలో మీడియా ముసుగులో లిక్విడ్ గంజాయిని కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారని ఇప్పటికీ ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏకంగా మీడియా సంస్థల లోగోలు వాహనాలకు తగిలించి దర్జాగా గంజాయిని తరలించుకుపోతున్నారు. మీడియా సంస్థల పేరుతో ఉన్న వాహనాలను సాధారణంగా పోలీసులు చెక్ చేయరు. ముందుగా సమాచారం ఉంటేనో అనుమానం కలిగినప్పుడో వాహనాలను చెక్ చేస్తారు. ఇదే అవకాశంగా తీసుకున్న స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా విశేష ప్రజాదరణ ఉన్న TV9 లోగోను కారు ముందు వెనక భాగాల్లో తగిలించి గంజాయిని తరలించుకుపోతున్నారు. నర్సీపట్నం రూరల్ పోలీసులు నిఘా వేసి ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్ రంగరాజన్, అమల్ సురేష్ గతంలో గంజాయి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. వీరికి గంజాయి స్మగ్లింగ్ ప్రధానమైన వృత్తి. కారులో 205 కేజీల గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా మద్దిగరువు ప్రాంతం నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. వీరు తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన జూమ్ హోస్ట్ కార్ కంపెనీ నుంచి కారును అద్దెకు తీసుకున్నారు. ఈ కంపెనీ సొంతంగా డ్రైవింగ్ చేసుకునే వారికి కార్లు అద్దెకిస్తూ ఉంటుంది. కారుపై TV9 లోగో పెట్టి సుమారు 50 లక్షల రూపాయల విలువైన 205 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. నర్సీపట్నం రూరల్ సిఐ రేవతి ఆధ్వర్యంలో నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసులను గమనించిన వీరు కారును సమీపంలో ఉన్న పొదల్లో దాచేశారు. ఆ ప్రాంతంలో గాలింపు జరిపిన రూరల్ పోలీసులు పొదల్లో ఉన్న ఈ కారును గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.